ప్రేమ. ఈ జనరేషన్లో ప్రేమ అనేది చాలామందికి ఓఏ రూమ్స్లో సెక్స్ చేసుకోవడానికి వాడుకునే పదం. నలుగురిలో చెప్పుకోవడానికి కొందరు, కోరిక తీర్చుకోవడానికి కొందరు, మోసం చేయడానికి కొందరు, ఎక్కడో రేర్గా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే వాళ్ళు మరికొందరు. వీళ్ళందరూ ఉపయోగించే పదం ప్రేమ. లస్ట్కి లవ్ అనే పదం తగిలించి 90% మంది ఉన్న చోటే లవ్ని ఎమోషనల్గా భావించే వాళ్ళల్లో ఒక కుర్రోడిదే ప్రేమ అనే ప్రాణం కథ. హలో, ఎక్కడున్నా? ఇంట్లో. ఇప్పుడే లేచా. చెప్పు. ఐఎమ్ ప్రెగ్నెంట్. వాట్, రియలీ? ఎక్కడున్నావు చెప్పు, ఇప్పుడే వచ్చేస్తా. మనం ఎప్పుడు కలిసి చోటే ఉన్నాను. త్వరగా రా, అబార్షన్ చేయించుకోవాలి. అబార్షనా? ఈ పరిస్థితిలో మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను మన గురించి చెప్పలేను, ఎందుకంటే తనకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ నచ్చవు. అలా కాదు, ఒక్కసారి చెప్పి చూడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఇప్పటి వరకు ఒక్కరే, ఇక మీద మీరు నాకిద్దరు. మీ ఇద్దరిలో ఒక్కరు దూరమైనా నేను అస్సలు తట్టుకోలేను. ఊపిరి పీల్చుకోలేనంత బాధ. నా వల్ల కాదు. నా మాట విని అర్థం చేసుకొని ఒక్కసారి మీ నాన్నకు చెప్పడానికి ట్రై చేయి. అవసరమైతే మీ నాన్న కాలు పట్టుకోవడానికి కూడా నేను రెడీ. ప్లీజ్ అర్థం చేసుకో. ఏం చెప్పమంటావు? నాన్న, 4 నెలలుగా నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, కలిసి పడుకున్నాం. ఇదిగో ఇప్పుడు ఇలా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పమంటావా? ఏ తండ్రైనా తన కూతురికి పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వస్తే తట్టుకోలేరు, ముఖ్యంగా మా నాన్న. అది ఒక్కలేం తక్కువ వాడితో. ప్రెగ్నెన్సీ అని ఎందుకు చెప్తావు? ముందు ప్రేమిస్తున్నా అని చెప్పు. తర్వాత ఎలాగో అలా నేను మాట్లాడి కాళ్ళ మీద పడైనా సరే నేను ఒప్పించుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండి నా వెనక ఉండు చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. ఏం నువ్వు చూసుకునేది? నిన్ను పెళ్లి చేసుకుంటే నాతో పాటు నేను కానీ బేబీ కూడా కష్టాలు పడాలి. నువ్వేమైనా సెటిల్ అయ్యావా? లేదు. పోనీ నీకేమైనా ఆస్తుందా? లేదు. ఏం చూసిస్తారా నీకు పిల్లని? కామంతో కలిసి కష్ట ఫలితం ఇది. మర్యాదగా నేను చెప్పిన చోటుకు వచ్చి టాబ్లెట్స్ ఇచ్చి అబార్షన్ కొప్పుకో, లేదంటే నేను చచ్చిపోతా. ఆలోచించుకో. చూసావా, పెద్ద మనిషి అయిందో లేదో ఆ వీరారెడ్డి కూతురు ఆ సుబ్బయ్యగడ మనవడితో లేచిపోయిందంట. చూడు తల్లి, నిన్ను కష్టపడి చదివించింది రేపొద్దున ఈ సమాజంలో నాన్నకు గౌరవం తీసుకొస్తావని. నా చిట్టి తల్లి ఎప్పుడు అలాంటి తప్పు చేయకూడదు, అది ముఖ్యంగా మనకన్నా తక్కువ జాతి వాళ్ళతో. ఎందుకు నాన్న మనుషులను అలా దూరం చేసి మాట్లాడతారు? వాళ్ళు లేబర్ వాళ్ళమ్మా, బతకడానికే గతి లేనోళ్ళు. ముఖ్యంగా భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలో తెలియని వాళ్ళు మూర్ఖత్వంతో మూర్ఖులుగా బ్రతుకుతుంటారు. ఇంట్లో గుట్టిని నడి రోడ్డు మీద పెడతారు. అలాంటి వాళ్ళ కొంపలకి నా కూతుర్ని అబ్బో, ఈ జన్మలో అలాంటి జరగకూడదు. చూడు తల్లి, బాగా చదువుకున్నావు, నీకు నచ్చినోడిని తెచ్చి పెళ్లి చేస్తా. నేను తెచ్చిన వాళ్ళల్లో నీకు నచ్చినోడిని చూసి చేసుకో. ఈ రాఘవరెడ్డి మర్యాదని కాపాడు. కులాంతర వివాహం వద్దమ్మా, మనకు మంచిది కాదు.
ఏంటో డల్గా ఉన్నావు? తను ప్రెగ్నెంట్ రా. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ, కానీ తను అబోర్షన్ చేయించుకోవాలనుకుంటుంది. అరే పిచ్చావన్నా దానికి? అరే ప్రెగ్నెన్సీ వస్తే తిప్పించేసి ఈ రోజుల్లో పెళ్లి చేసుకుంటా అని నీలాంటి దొరకడం తన అదృష్టం రా. అయినా ప్రేమించింది పెళ్లి చేసుకోవడానిక, ఓ రూమ్లో డైలీ తొప్పించుకోవడానిక? ఏ తన గురించి అలా మాట్లాడుకు, అది నా లవర్ రా. రే తను నీ లవర్ కావచ్చు, కానీ నువ్వు నా ఫ్రెండు రా. తనకేమైనా అయితే నువ్వు తట్టుకోలేవేమో, నీకేమైనా అయితే అస్సలు సహించలేను. అయినా పెళ్లి చేసుకుంటారు, తన ప్రాబ్లం ఏంటంట? చెల్లితో నేను మాట్లాడతాను పద. ఏ ఆగు, వద్దురా. అయినా పెళ్లి చేసుకోవడానికి తనకు ప్రాబ్లం ఏంట్రా? వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయి అంటే ఇష్టం ఎక్కువ, ఆయనకి ఆస్తి ఎక్కువ, ఆయనకి ఊర్లో గౌరవం ఎక్కువ, అన్నిటికి మించి ఆయన కులం కూడా ఎక్కువే. వాళ్ళ ఎక్కువ తక్కువల ముందు నేను చాలా తక్కువ. ఎంత సంపాదించినా సాధించుకోలేనిది సంస్కారం, అది వాళ్ళకి పనికిరాని శూన్యం. ఈ రోజుల్లో ప్రేమించేవాడికి కులమతాల కన్నా అట్టదారులు తొక్కి సంపాదించే సంపాదనకే ఈ సమాజంలో విలువెక్కువ. నిజాయితీగా బతికితే ఏదీ దక్కదు, చివరకు ప్రేమ కూడా. మనసులో బాధ పంచుకోవడానికి స్నేహితుడు అవసరం. నా బాధకి ఓదార్పు నువ్వు. నా కష్టం నేను ఎత్తిన వేయడం నాకు ఇష్టం లేదు. వస్తా. టాబ్లెట్ ఇవ్వు. తెలియదు. ఎందుకు తెలియదు? ఒక టాబ్లెట్తో పోయే ప్రాణం నీ దృష్టిలో చాలా తేలిక కావచ్చు, కానీ నా దృష్టిలో అది బలమైన బంధం. చెప్పినంత తేలిక కాదు పెంచుకోవడం. పెంచుకోవడం కష్టం అనిపించినప్పుడు తెంచుకోవడం బెటర్. అయినా ఇప్పుడు నేను పడుతున్న కష్టాలు చాలు. 9 నెలలు దీన్ని మోసేటప్పుడు పడే కష్టం, అది బయటకు వచ్చిన తర్వాత పడే కష్టం నా వల్ల కాదు. అది నీలాంటివన్నీ పక్కన పెట్టుకోవడం. సంపాదన లేదనో సక్రమంగా లేడనో ఇలా ఎదురొచ్చిన ప్రతిసారి దాటుకుంటూ వదిలేస్తే రేపొద్దున తలుచుకోవడానికి చెప్పుకోవడానికి సరైన రిలేషన్షిప్ ఉండదు. అవసరాల కోసం అవకాశాల కోసం ప్రేమించుకునేది కాదు ప్రేమంటే. ప్రాణం పోయే వరకు ప్రాణం పెట్టి పోరాడేదే నిజమైన ప్రేమంటే. బాధ్యతని భారంగా భరించడానికి నేనేమి మూర్ఖుని కాదు, ఓ ఆడది కన్న మగాణ్ణి. అలాంటి ఆడదాని విలువ నేను తీయను. నా చెయ్యి పట్టుకొని వచ్చేంత ధైర్యం నీకు లేకపోతే నా కళ్ళల్లో కనిపించే నీ ప్రేమపై ఉన్న నమ్మకంతో ధైర్యంగా నాతో అడుగువేయి. అడ్డొచ్చే కులానికి, భక్తిని పంచే మతానికి సరైన సమాధానం చెప్తూ అందరికీ అర్థమయ్యేలా నా జీవితంలోకి నా అర్థాంగిగా రా. నీ కడుపులో పెరుగుతున్న పిండం కామానికి కష్టఫలితం కాదు, అది మన ప్రేమకి ప్రతిరూపం. ఐఎమ్ రియల్లీ సారీ. నన్ను పెళ్లి చేసుకో.